ఆస్తి కోసం చెల్లెల్ని తల్లిని కూడా ఇవరకు రోడ్లో వేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మెగా డిఎస్సి అన్నావు, 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా డిఎస్సి పెట్టావా అని చెప్పి అడుగుతా ఉండా. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 పైచిలకు డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి జూన్ నెలాఖరు లోపల భర్తీ చేస్తామన్న ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఇది వెన్నుపోట. 5 సంవత్సరాల్లో మెగా డిఎస్సి పెడతానని చెప్పి అధికారంలోకి వచ్చి అమలు చేయకపోవడం వెన్నుపోట అని చెప్పి నేను అడుగుతా ఉండా. అన్నా క్యాంటీన్లను రద్దు చేసి మరీ పేదవాడి పొట్టను అన్నం తండ్రి లేకుండా చేసిన నువ్వు అది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండా. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సప్లాన్లు నిధులు మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచిన మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 70% హామీలన్నీ కూడా అమలు చేశాం. ఈ దేశంలో 4,000 రూపాయలు పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడంలా అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే సూపర్ 6 లో భాగంగా 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చామో వృద్ధులు వితంతువులు వికలాంగులు సంతోషంగా వాళ్ళ ఇంటికి 1వ తేదీ పొద్దున 7 గంటలకు వాళ్ళ చేతుల్లో పెన్షన్ డబ్బులు చేరుతున్న విషయం వాస్తవం కాదా? మొదటి నెలలోనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద 16,347 పోస్టులకు సంతకం పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది హామీల అమలులో మొదటి స్థానంలో మా కూటమి ప్రభుత్వం ఉంది.